Welcome to News 53. In Saidabad, Singareni colony, liquor is being sold on the roads in public. The wines will be closed till 1 o'clock in the afternoon due to the lockdown. Liquor sales in Singareni will continue from noon till dawn. Hundreds of women in particular. Children are blocking the roads and asking for alcohol. For cold beer, they are charging an extra rupees 50 to rupees 100 per quarter. All brands can be found here. The hut dwellers choose this path to earn easy income due to lack of action of the excise authorities. Motorists on the roads are in serious trouble. Authorities want to take action. Report by Saifuddin Tayyebi. ప్రపంచవ్యాప్తంగా కరోనా జనాలను చంపేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది. నైట్ 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఈ సింగరేణి కాలనీలో వచ్చేసరికి అది తారుమారు అవుతుంది. జనాలు మరణిస్తున్నా కానీ పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రజాప్రతినిధులు, లోకల్ ప్రజాప్రతినిధులు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఎటువంటి కట్టడి చేయలేకపోతుంది. ఇక్కడ మందు బాగా అమ్ముతున్నారు. మందు అమ్మడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు వేరే ఏరియాలకు వెళ్ళి కొత్త వారు వచ్చి మా ఏరియాకి వస్తారు. కాబట్టి మా ఏరియాలో ఎటువంటి ఒక రకమైన కట్టడి జరగట్లేదు. ఇక్కడ పోలీసు యంత్రాంగం చెప్పినా పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా బయట నుంచి వచ్చే వరకు మనం కట్టడి చేయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు సైదాబాద్ పిఎస్లో మేము అందరం కలిసి సింగరేణి కాలనీ వాసులు అందరం కలిసి వచ్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది. కనీసం ఈ రోజు నుంచి అయినా ఈ మందు బంద్ చేయించి, బెల్ట్ షాపులు బంద్ చేయించి, ఎవరైతే బెల్ట్ షాపులు వసూలు చేసి మందు అమ్ముతారో వాళ్ళ మీద కట్టడి చేసి వారికి కనీసం వాళ్ళని భయప్రాంతం చేసి, ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు చాలా మంది, కొన్ని 15,000 మంది జనాభా ఉంది ఇక్కడ. చిన్న పిల్లలు గంజాయికి అలవాటు అవుతారు, చిన్న పిల్లలు మందుకు అలవాటు అవుతారు. ఎందుకంటే మందు దొరుకుతుంది సార్, పక్కనే దొరుకుతుంది మందు. దానివల్ల ఏంటంటే పిల్లలు అన్నిటికీ అలవాటు అవుతారు. ఇవాళ రేపు స్కూల్ లేవు, అన్ని బంద్ అయిపోయినాయి. కానీ బంద్ మాత్రం బంద్ అవ్వట్లేదు. ఈ బంద్ బంద్ చేయాలని చెప్పి మహిళలు చాలామంది సంసారాన్ని ఖరాబు చేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా అడుగుతారు, ఏమంటారంటే మాకు మందు బంద్ చేయరు నాయన, ఈ మందు బంద్ చేయడం వల్ల కూడా కరోనా తగ్గుతుంది అని చెప్పి అంటారు. ఎందుకంటే మందు తాగొచ్చి వారి ఇష్టం ఇంకో ఇంటికి పోతుంటే ఏడ కూర్చుంటున్నాం నాకు అర్థమైతే లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నాం. ఇంకోసారి కూడా ఈ జరగకుండా చూడాలని చెప్పి మనం కంప్లీట్ చేయడం జరిగింది. लाखों हजारों की पसंद अनवर पान शॉप, हुसैनी आलम कोका बाजार का सबसे कदीम और सबसे पुराना पान शॉप। हर वैरायटी, हर क्वालिटी, हर फ्लेवर का पान हमारे यहाँ दस्तयाब है। हमें छोटे बड़े फंक्शन के लिए ऑर्डर भी दिया जा सकता है। मरहूम मोहम्मद गौस साहब के फर्जन प्रोप्राइटर अनवर पान शॉप मोहम्मद इब्राहिम साहब और मोहम्मद एजाज मुस्तफ़ा आप तमाम ग्राहक का वेलकम करते हैं। हमसे रब्त पैदा कीजिएगा 80749339 8555041120। हुसैनी आलम कोका बाजार का सबसे कदीम सबसे पुराना पान शॉप अनवर पान शॉप।